హాయ్ ఎవ్రీవన్. ఈరోజు డే 3. సో ఇప్పుడే బావగారి వీడియో సెకండ్ టైం చూశాను. అండ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే హీఈస్ క్లియర్లీ టెల్లింగ్ అబౌట్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్న నర్మదా పోస్ట్ చేసిన దానిలో తనేమో ఒక హ్యాబిట్స్ గురించి అంకుర్ వారికో ఏం చెప్పాడు అనేది క్లియర్గా చెప్పింది. సమ్ 13 పాయింట్స్ చెప్పింది. అండ్ ఈరోజు బావగారు మాట్లాడిన దానిలో హీ ఈజ్ టాకింగ్ అబౌట్ సమ్ స్కిల్ వీ నీడ్ టు డెవలప్ ఫర్ అవర్ ఫ్యూచర్ పర్పస్. సో నార్మల్గా అందరు చదవడము, జాబ్కి వెళ్ళడము ఇది రొటీన్ ప్రాసెస్. అండ్ మనము వేరే అంటే సంబడి ఫిక్సెస్ సమ్ సర్టెన్ సిస్టమ్స్, ఆ సిస్టమ్స్ మనం ఫాలో అవుతాం, ఆ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి ఆ వర్క్ అకంప్లిష్ చేస్తాం. సో దట్ ఈస్ నాట్ వీ. సో పాయింట్ ఆయన మెన్షన్ చేసేది ఏంటంటే వీ నీడ్ టు డెవలప్ వన్ స్కిల్ విచ్ యూ ఐడెంటిఫై ఫర్ యువర్ సెల్ఫ్ అన్నాడు. కానీ ఐ విల్ టెల్ యూ, బికాజ్ ఐ రీడ్ మెనీ ఆర్టికల్స్ అబౌట్ మైండ్ సెట్, హ్యాబిట్స్ గురించి, బిహేవియర్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్, వీటన్నిటి గురించి నేను ఎక్కువ చదువుతా. కాబట్టి వాట్ వన్ థింగ్ ఐ అండర్స్టాండ్ అబౌట్ అవర్ మైండ్ ఈజ్, మన మైండ్ ఎలాగంటే దానికి నచ్చినా నచ్చకపోయినా ఇఫ్ యూ డూ ఏ వర్క్ కంటిన్యూస్లీ ఇట్ విల్ అబ్జార్బ్ దట్. అండ్ ఇఫ్ యూ డూ ఇట్ కంటిన్యూస్లీ ఇట్ విల్ అటైన్ ద పర్ఫెక్షన్. సో ఇందులో ముఖ్యంగా మనము ఒక్క పని కంటిన్యూస్గా, మీ అందరూ కూడా ఒక్కొక్క ఏజ్లో ఉన్నారు. బట్ ఓన్లీ ప్రాబ్లం విత్ ఆల్ ఆఫ్ అస్ ఏంటంటే మన దగ్గర డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ తక్కువ. సో నేనేమనుకుంటున్నా అంటే లెటస్ సమ్హౌ ఇది 3 days బ్యాక్ మనం స్టార్ట్ చేసాం. సో క్రియేటింగ్ ఏ 5 minutes కంటెంట్ అని చెప్పి, లెటస్ ఎవ్రీవన్, మీరు ఏదైనా ఉండండి, మీ ఇంట్రెస్ట్ ఏదైనా ఉండనియండి, వాట్ ఎవర్ యూ డూ, బట్ ఎవ్రీడే మనం రిలీజియస్గా ఈ 5 minutes వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తే ఐ విల్ టెల్ యూ ఎవ్రీడే 5 minutes వీఆర్ స్పెండింగ్ టు లెర్న్, టు ఎక్స్ప్రెస్ అవర్ సెల్స్, టు మేక్ అదర్స్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్. ఇది కంటిన్యూస్గా ఇప్పటి నుంచి చేస్తే జస్ట్ ఇమాజిన్ ద పవర్ ఆఫ్ 365 days. Just imagine the same thing we are doing again and again for next 2 to 3 years. సో మన దగ్గర మంచి కంటెంట్స్ రెడీ అవుతాయి. అండ్ వీ సమ్హౌ న్యాచురల్గానే కెమెరా చూసి మాట్లాడడం నేర్చుకుంటాం. అండ్ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ వీఆర్ రెడీ టు ఎక్స్ప్రెస్ టు పీపుల్. మొన్న అక్కడ వైజాగ్ వచ్చినప్పుడు ఐశ్వర్యతో మాట్లాడుతున్నప్పుడు ఐశ్వర్య ఏం చెప్తుంది, మాకు నార్మల్గా ఎగ్జామ్స్ పెడతారు, లేకపోతే ఎగ్జామ్స్కి వాళ్ళు ప్రిపేర్ అవ్వకపోతే పేపర్ ఎవరు టీచర్స్ అండ్ ఆల్, సో వాళ్ళు వైవాగ్ పిలుస్తారు అని. వైవాగ్ పిలిస్తే ఏంటంటే దే ఆస్క్ క్వశ్చన్స్. అండ్ ఆ టైంలో మనం ప్రిపేర్ అవ్వం కాబట్టి విల్ బీ ఇన్ ఏ బ్లాంక్ స్టేట్. అలాగే చాలా బేసిక్ థింగ్స్ విచ్ వీ ఫీల్ లైక్ నథింగ్ నార్మల్ టైంలో, ఆ వైవా అనగానే వీ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో ఇలాంటి కండిషన్ వస్తుంది. అలాంటి కండిషన్కి వెళ్ళకుండా ఎనీ కంటెంట్, వాట్ ఎవర్ ఇస్ ద కంటెంట్, యూ జస్ట్ రీడ్ ఎవ్రీడే వాట్ ఎవర్ వీ డూ, నార్మల్ హ్యాబిట్స్ అవనివ్వండి, ఎనీథింగ్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఫర్ 5 minutes in front of camera. And you just see the wonders it creates after few years. సో అండ్ మీరందరు చిన్నపిల్లలు అండ్ డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు కాబట్టి దీన్నే మనం ముందుకు తీసుకెళ్ళి వీ కెన్ మేక్ దిస్ ఏ సక్సెస్. అండ్ మనం ఏంటంటే ఎవరో చేస్తే చూసిన వీడియోస్, నేను మా ఆఫీస్లో కూడా నిన్న మాట్లాడుతున్నప్పుడు అడిగా, ఎన్ని షార్ట్స్ చూసుంటారు ఇన్ని సంవత్సరాల్లో అంటే పీపుల్ ఆర్ టెల్లింగ్ అబౌట్ lakhs, ఇంకొకడు crores అన్నాడు. సో అన్ని చూసి కూడా 1 వీడియో ఫర్ 1 minute కంటెంట్ క్రియేట్ చేయడానికి పీపుల్ జస్ట్ ఫీల్ షై. సో వై? ఇది ఆలోచించాల్సిన విషయం. సో we become the creators now. So we are not the absorbers, we are the creators and we give the content. So think చేయండి, ఆలోచించండి, ట్రై టు ఎక్స్ప్రెస్ ఎనీథింగ్ దట్ యూ డూ. అండ్ మన మైండ్కి ఏంటంటే ఎవ్రీడే ఒక టైంలో చేసే పని అదే టైంలో అగైన్ అండ్ అగైన్ మైండ్ ఇట్ సెల్ఫ్ రిమైండ్స్ అస్. దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ సెట్టింగ్ అన్ అలారం, ఈటింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ప్లేయింగ్ గేమ్స్. సో ఎవ్రీథింగ్ మనం టైం సెట్ చేస్తే మైండ్ విల్ రిమైండ్ అస్. సో
fix a time for yourself every day and make a 5 minutes video, and let us see the wonders that we are going to make in next 2 to 3 years. All the best మీ అందరికీ. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ.